ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం 76 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. టర్కీలో కొద్దిసేపటి క్రితమే దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ రిసార్ట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 76 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. టర్కీ వాయువ్య ప్రాంతంలోని బౌలు మౌంటైన్స్ కట్టలకాయల్లో ఉంటుంది. స్కై రిసార్ట్ హోటల్ చుట్టూ ఎత్తైన మంచు కొండల మధ్య 12 అంతస్తుల్లో నిర్మితమైన అత్యంత విలాసమైన హోటల్ ఇది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మంటల బారిన పడింది. ఒక్కసారిగా హోటల్ అంతా మంటలైతే చెలరేగాయని చెప్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఈ హోటల్లో 238 మంది పర్యాటకులు అతిథులుగా ఉన్నారు. చెక్కతో చేసిన గదులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మంటలు వెనువెంటనే వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. నిద్రావస్థలో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. 70% వరకు కూడా స్కై రిసార్ట్ హోటల్ భస్మీపటలమైపోయింది. 76 మంది సజీవ దహనమైపోయారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు పర్యాటకులు బెడ్షీట్లను తాడుగా చేసుకుని కిటికీల నుంచి దూకారు. 3-4 అంతస్తుల నుంచి వాళ్ళంతా ప్రాణభయంతో కిందకు దూకడం, రక్షించాలంటూ కేకలు పెట్టడం కనిపించింది. సమాచారం అందిన వెంటనే పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి. అయితే వాళ్ళు 3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అగ్నిమాపకం అయితే కనుక ఆ దేశ విపత్తు నిర్వహణ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్, హోంశాఖ మంత్రి అలీ ఎర్లికాయ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు జాతీయ సంతాప దినంగా కూడా ప్రకటించారు.